గురుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? కుంభరాశి వారికి 2 గ్రహాలే యోగిస్తున్నాయి. ప్రధానంగా 6లో బుధుడు, దశమంలో చంద్రుడు. మనోబలంతో పనులు మొదలుపెట్టండి, లక్ష్యం నెరవేరే వరకు కృషి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించిన పనిని పూర్తి చేసుకోండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా విఘ్నాలను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపార యోగం అనుకూలంగా ఉంది. ప్రయత్నాల్లో చురుగ్గా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎవరి కోసమో కాకుండా మీ జీవన అభివృద్ధి కోసమే మీరు పాటుపడాలి. మొహమాటాన్ని వదిలి విజయం కోసం కృషి చేయండి. బుద్ధి బలం బాగా సహకరిస్తుంది. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేస్తే మంచి ఫలితం లభిస్తుంది. పెట్టుబడుల విషయంలో అనుకోని శుభ ఫలితాలున్నాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదురుకాకుండా 1-2 సార్లు పునఃసమీక్ష చేస్తూ మోసపోకుండా ముందుకు సాగండి. ధనాన్ని ఎవరికి ఇవ్వరాదు, ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. రుణ సమస్యలకు అవకాశం కల్పించకుండా ముందుకు సాగండి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ప్రతి దాంట్లో సంయమనాన్ని పాటించడం మంచిది. ఒత్తిడికి గురి కావద్దు. వివాదాలకు అవకాశం ఉంది కాబట్టి ఎంత మౌనంగా శాంతంగా ముందుకు సాగితే అంత బుద్ధి బలం పనిచేస్తుంది, శక్తి పెరుగుతుంది, స్పష్టత వస్తుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది. ఏ ఆలయాలను దర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి.